డెఫినెట్గా ముందు ముందు భావి భారత మంచి పౌరులుగా అన్యాయాన్ని అరికట్టే పౌరులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడతారు. నాకు తెలిసి ఈ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా అన్ని విషయాల్లో చాలా అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నాను. అందుకు ఉపాధ్యాయులందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడే నాకు అర్థమైంది వాళ్ళు ఎంత అవగాహన ఉందో, వాళ్ళ పిల్లలకి ఎటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు చూద్దాం, ఒకటి మామూలుగా తూనికల కొలతల శాఖ, లీగల్ మెకానికల్ శాఖ యొక్క డ్యూటీస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు, మార్కెట్ ఎక్కడ చూసినా కూడా ప్రతిదీ కూడా వేయింగ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఏది తీసుకోవాలనుకున్నా కూడా కేజీలో 2 కేజీలో తరాజులో కాంటాల ద్వారానో ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ల ద్వారానో, అవునా? అందరు చూసుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. మీరు ఎప్పుడైనా గమనించారా అసలు ఏంటి ఎలా పనిచేస్తాయి, వీటి గురించి ఈ తూనికల కొలతలు ఎలా పనిచేస్తాయి, ఇంకా కరెక్ట్గా వస్తున్నాయా లేదా, మరి రాకపోతే ఏం చేయాలి అని. మీరు ఇంతకుముందు సార్ ఒకటి చెప్పారు, విజయ్ కుమార్ సార్ చెప్పారు మీరందరికీ. మీరు నోట్బుక్స్ కొన్నప్పుడు అందులో కనుక పేజీలు తక్కువస్తే ఏం చేయాలన్నారు చెప్పండి. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలన్నారు. అమ్మాయి నువ్వు లే అమ్మాయి, ఆ నెంబర్ ఎంత చెప్పా అమ్మాయి? వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, నువ్వు ఫోన్ చేసి చెప్పావు 1995 వాళ్ళకి చెప్పావు, సార్ నేను ఒక నోట్బుక్ తీసుకున్నాను, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. అందరిని అడుగుతాను ఇప్పుడు, మీరు ఎంత శ్రద్ధగా విన్నారు. ఎందుకంటే నేను కూడా సాధనాన్ని స్కూల్లో టీచర్గా పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. నేను కూడా ఇంతకుముందు సాధన స్కూల్లో పనిచేశాను. నా విద్యార్థులు కూడా ఇప్పుడు చాలా మంచి మంచి స్టేజ్లో ఉన్నారు. అందుకే మిమ్మల్ని చూస్తే నాకు కూడా నేను ఆ స్కూల్లోనే పనిచేసినట్టుగా నా విద్యార్థులు ఎక్కడ కనిపిస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. అమ్మాయి నీ పేరేం పేరు? వైభవి. వెరీ గుడ్ వైభవి. ఇప్పుడు 1915కి ఫోన్ చేశారు, చెప్పావు ఈ విధంగా సార్ నా నోట్బుక్లో 200 పేజీలు అన్నాడు, 180 పేజీలే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? హలో, బేకరీలో అసలు బేకరీ ఐటమ్స్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండవు. కేవలం అది ఓన్లీ మైదాతోనే 80% మైదాతోనే తయారు చేస్తారు. మనకి ఏమని కళ్ళకి అట్రాక్టివ్గా కనపడడానికి అనేసి ఒక బేకరీ ఐటెంలో ఒక పిజ్జా తయారు చేసి పెడితే వారం రోజుల వరకు పాడవదు. అది దాంట్లో వేసే ప్రిజర్వేటివ్స్ ఈడబుల్స్ కూడా కావు, అంటే నిల్వ ఎక్కువగా ఉండడానికి. కాబట్టి అది అలా ఎన్ని రోజులైతే నిలువ ఉంటుందో మన శరీరం మీద అంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అవి వారం రోజుల తర్వాత మీరు పోయి చూసినా కానీ ఫ్రెష్గా నిలబడే ఉంటుంది ఆ బన్ను. ఏమైంది ఇట్లుంది అనిపిస్తుంది. అదే మన ఇంట్లో చపాతీ అయితే సాయంత్రానికి 3-4 గంటల తర్వాతనో మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి ఫుడ్ అనేది. అది రావట్లేదు అంటే దాంట్లో వేసే ప్రిజర్వేటివ్స్ అంత హై క్వాలిటీ ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అవి మన శరీరం మీద కూడా అంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సాస్ని చాలా వరకు సాస్తో తయారు చేయట్లేదు, టమాటోస్తో తయారు చేయరు. అదేం చేస్తారంటే సొరకాయలు కానీ లేకపోతే ఆలుతో కానీ పల్పుని తీసి కలర్ యాడ్ చేస్తారు, వాసన రావడానికి కొన్ని ఫ్లేవర్స్ వేస్తారు. ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు తయారు చేసి బల్గులో డబ్బాలో పెట్టేసి ఊర్లన్నిటికీ పంపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? దేని మీద పేరు ఉండదు, ఊరుండదు, లేబుల్ ఉండదు ఏ బేకరీ ఐటెంలో చూసినా కానీ. కాబట్టి సాస్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. చాలా వరకు ఫుడ్లో ఎవరికైనా జైలు శిక్ష పడింది అంటే ఖచ్చితంగా వాళ్ళది అంటే ఒక 5-6 సంవత్సరాలు తిరుగుతారు మన జైలు కోర్టు కోసం అనేసి. ఆటోమేటిక్గా ఆ బిజినెస్ను ఫర్దర్గా ఎవ్వరు కూడా మూవ్ చేసుకోరు. కానీ చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎంతసేపు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార దృక్పథంతోనే ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి? చైతన్యవంతులు అయ్యి ఉండి ఇది తప్పు అని చెప్పగలిగేలాగా ఉండాలి. ఫుడ్ చాలా ముఖ్యమైనది కదా. తర్వాత మిల్క్, ఎవరికైనా ఐడియా ఉందా? మిల్క్ ఎన్ని నీళ్ళతోటి కలిపిన కలర్ ఎమ్మటే బయటకు వస్తుంది, ఈజీగా బయటకు వస్తుంది. తర్వాత మామూలు టీ పౌడర్ అయితే మసిలిన తర్వాత రంగు రావాలి కదా. ఉత్త టీ పౌడర్ వేసి చూడండి, కలర్ కనపడదు. వేడి నీళ్ళలో వేస్తేనే కలర్ వస్తుంది మంచి టీ పౌడర్. ఈ చెడ్డ టీ పౌడర్ ఏం చేస్తుంది? చల్ల నీళ్ళలో వేసినా కలర్ బయటకు వస్తుంది. అదొకటే డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూర్చున్నారు కనుక మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక సత్తా ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే నాకు సత్తా లేదు కానీ ఎదుటోళ్ళకి సత్తా ఉందనేటువంటి ఆలోచన చేస్తుంటారు. నాకు సత్తా లేదు కానీ ఎదుటోళ్ళకి సత్తా ఉందనేటువంటి ఆలోచన చేస్తారు. ఈ రోజు నుంచి మీరు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే నా లోపల కూడా సత్తా ఉంది, నా లోపల కూడా ధైర్యం ఉంది, నా లోపల కూడా విశ్వాసం ఉన్నది, నేను కూడా ఏదన్నా సాధిస్తా అనేటువంటి
సంకల్పం ఈరోజు తీసుకున్న రోజు నేను చాలా గర్వపడతానటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కొడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. చాలామంది ఏంటంటే 35 మార్కులు వచ్చి ఇంకా 34 మార్కులు రాగానే ఫెయిల్ కాగానే చిన్న చిన్న అమ్మాయిలు నిజంగా చెప్తున్నా కదా ఊరేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఫ్యాన్లకు ఊరేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఇంకో దానికి ఇంకేదో ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా చెప్తున్నా కదా మన జీవితంలో మార్కుల కంటే మార్పులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు సోంచాంచుకోవాలి. చిన్న సమస్య రాగానే మనం బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు నుంచి ఏంటంటే కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏదొచ్చినా సరే నేను తట్టుకుంటా అనేటువంటి ఆలోచన చేసిన రోజు నేను చాలా గర్వపడతానేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా. ఎన్ని కష్టాలు వస్తే నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులే. ఈ భవిత కాలేజ్ పెట్టినప్పుడు అనేక రకాలైన కష్టాలు వచ్చినాయి. కోవిడ్ వచ్చినప్పుడు విలవిలలు ఆడిపోయినారు, కానీ చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ బాలరాజ్ సార్ కానీ ఇంకా వాళ్ళ మిత్రబృందం ఈరోజు నిలబడి ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చినంటే కష్టాన్ని ఎదుర్కొన్న వాళ్ళకే భగవంతుడు ఆశీర్వాదం. కానీ వాళ్ళకేందంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు కానీ నన్ను నమ్ముతున్నారు కనుక అప్పుడు ఏం చేస్తారంటే కోడ్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే వాళ్ళ పుస్తకాలు అనేటువంటి దేవుని తీసుకొని పెన్ను అనేటువంటిది తీసుకొని పెన్ను పుస్తకము సార్లు చెప్పినటువంటి చదువు తీసుకొని ఎవరైతే చదువుతుంటాడో అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళకి అగరబత్తీలు ముట్టించి ఇట్లా వాళ్ళని పూజిస్తుంటాడు. దేవుడు వాళ్ళని గౌరవించేటువంటి స్థాయికి వస్తారు. నేను ఒకటి కోరుతున్నా ఏంటంటే ఈ రోజు నుంచి భవిత కళాశాల చదివేటువంటి విద్యార్థులు అదే సాధన కళాశాల చదివేటువంటి విద్యార్థులు దేవుణ్ణి మనం గౌరవించడు కాదు, దేవుడు మనం గౌరవించాలంటే పుస్తకాలను మనం ప్రేమించాలి, పుస్తకాలను గౌరవించాలి, పుస్తకాలే మనకు సర్వస్వం అనేటువంటి ఆలోచన చేసుకున్న రోజు దేవుడు మనం గౌరవించేటువంటి స్థాయి వస్తున్నటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటాం. ఇక చాలామంది ఆలోచన చేసేది ఏంటంటే ఏం చేయకున్నా సరే నాకు అన్ని నా దగ్గరకు వచ్చేసేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ఈరోజు మీరు నిజంగా చెప్తున్నా కదా చాలా ధైర్యంతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఎన్ని ఓటములు వచ్చినా సరే స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద చెప్పినట్టు 1000 ఓటములు వచ్చినా సరే 1001 దానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి భారతీయ యువతులు అనేటువంటి యువతి యువకులు అనేటువంటి ముచ్చట చెప్పిన కనుక మన దగ్గర చిన్న ఓటమి రాగానే ఇక జీవితం అయిపోయింది, నాకు మార్కులు తక్కువ రాగానే జీవితం అయిపోయింది, ఇక ఏదైపోయినా నా జీవితం అయిపోయింది. అవన్నీ కాదు బేట. ఎవరికైతే కష్టాలు వస్తాయో, ఎవరికైతే ఇబ్బందులు వస్తాయో, ఎవరికైతే అవమానాలు వస్తాయో, ఎవరికైతే చాలా రకాల తినడానికి కూడా ఇబ్బంది అవుతుందో వాళ్ళే రేపు చరిత్ర సృష్టించేటువంటి చరిత్రకారులు మీరు కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా సవృద్ధంగా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. అటువంటి సంకల్పం ఉన్నటువంటి విద్యార్థులు, ఎందుకంటే నేను చూస్తున్నా సుమారు 11 గంటల నుంచి సుమారు ఇప్పుడు ఎంత అయింది, మనం అందరం వినియోగదారులమా కాదా? ఎందుకు మనం వినియోగదారులు అవుతాం? ఎందుకు చెప్పండి గట్టిగా. మనం పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో వస్తువుని కొనుక్కోవడం లేదా ఏదో సర్వీస్ని తీసుకోవడం, డబ్బులు వెచ్చించి మనం అంటే మీరు యాజ్ స్టూడెంట్స్ మీరు కొనకపోయినా మీ పేరెంట్స్ మీకు కొనిస్తుంటారు. అంటే మీరు పెన్సిల్ కానీ పెన్ కానీ బ్యాగ్ కానీ బుక్ కానీ ఏది కొన్నా మీరు వినియోగదారుడు. ₹1 వెచ్చించి ఒక వస్తువు కొన్నప్పుడు లేదా ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు వినియోగదారుడు అంటారు. సో ఈ వస్తువు కొన్నప్పుడు లేదా సర్వీస్ తీసుకున్నప్పుడు ఆ వస్తువు నాణ్యత లేకపోతే ఆ సర్వీస్ సరిగ్గా చేయకపోతే మనం ఏం చేయాలి? దాని గురించే ఈ సదస్సు మొత్తం. ఇక్కడ మంచి థీమ్ అండి. యాక్చువల్గా ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. నన్ను యాక్చువల్గా ఏదో ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా అసోసియేషన్ అది పిలిచారు కానీ అది కాదు. నాది కన్స్యూమర్ కోర్ట్లో మెంబర్ అంటారు. కన్స్యూమర్ కోర్ట్స్ని కోర్ట్స్ అనరు, ఎందుకంటే కోర్ట్ అనగానే అందరికీ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్ గారికి ఇంత మంచి సదస్సును ఏర్పాటు చేసినందుకు. వినియోగదారుల గురించి, అటువంటి క్వాలిటీ గురించి, ఇటువంటివి వాడితే ఏం జరుగుతుంది, ఫుడ్ గురించి ఇంత మంచి విషయాలు కూడా చెప్పడం చాలా బాగుంది. ఎస్పెషల్లీ తెలియని వాటి గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, అటువంటి వాటి గురించి చాలా బాగా అనిపిస్తుంది. వేణుగోపాల్ సార్ గారు అయితే చాలా బాగా చెప్పారు. పిల్లలకు చెప్పకనే చెప్తూ తన ఇన్స్పిరేషన్ మాటలతోటి చాలా బాగా చెప్పారు. తన లైఫ్లో పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అనే విషయాలు కూడా చెప్పారు. సాధారణంగా మనం తీసుకుంటుంటాం బయట వాటర్ బాటిల్ కానీ ఈవెన్ ఏవైనా కానీ చూస్తాము, డేటు ఉంటుంది అంటే వాటర్ తీసుకున్నామా లేదా
అన్నట్టు తీసుకుంటాం. బట్ ఎస్పెషల్లీ చూడాల్సింది ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరీ డేట్, ఆ డేట్ చూసి యూజ్ చేయాలి. ఇవాళ మా భవిత జూనియర్ కాలేజ్లో చాలామంది వచ్చి అన్ని మంచి విషయాలు చెప్పడం వల్ల మాకు అన్ని మంచి విషయాలు తెలిసినాయి. అలాగే ఫుడ్ సెక్యూరిటీ మ్యామ్ వచ్చి ఫుడ్లో ఎలాంటి కల్తీ జరుగుతుంది అండ్ ఎలాంటి ఫుడ్ యూజ్ చేయాలి అని చెప్పేసి మంచి సజెషన్స్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హెచ్కి మా ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మంచి సందేశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కన్స్యూమర్స్ ఎవరో వాళ్ళ వల్ల మేము వాళ్ళకి సంథింగ్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు అనే అధికాశం సందేశాన్ని మాకు కలిగించారు. అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!